హాయ్ అండి అందరికి. సో మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే లాస్ట్ ఇయర్వి టీచింగ్ అప్టిట్యూడ్ క్వశ్చన్స్ చూద్దాము. ఎందుకంటే ఇవి క్వశ్చన్స్ ఒకసారి చూసుకుంటే మనకి క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలనేది ఒక ప్రాపర్ ఐడియా అనేది వస్తుంది. ఓకే, యా. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఎట్ హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్స్. సో ఆప్షన్స్ ఏమున్నాయి? టు ప్రిపేర్ స్టూడెంట్స్ టు పాస్ ద ఎగ్జామినేషన్, టు డెవలప్ ద కెపాసిటీ టు టేక్ డెసిషన్స్, టు గివ్ ద న్యూ ఇన్ఫర్మేషన్, టు ప్రమోట్ టీచర్స్ సెంటర్డ్ లెర్నింగ్. సో మన దీంట్లో మోస్ట్ అప్రోప్రియేట్ ఏమవుతుంది? ఇదా పాస్ చేయడానికి అయితే ఏం చెప్తాం కదా. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అట్లేమి ఉండదు, అదే ఒక్కటే ఏమి ఉండదు. ఇది కూడా అలా ఏమి ఉండదు. సో ఆన్సర్ వచ్చేసి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించడానికి హైయర్ ఎడ్యుకేషన్ లెవెల్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? యా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. The primary duty of the teacher is to, okay, so first one, raise the intellectual standards of the students. Second one, improve the physical standards of the student. Next, help all around to develop the of the students. Third one, inculcate value systems in the students. సో దీంట్లో మనకి మోస్ట్ అప్రోప్రియేట్ ఏది అనిపిస్తుంది? హెల్ప్ ఆల్ అరౌండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, యా. అంటే ఫోర్ ఆప్షన్స్ చదువుకోవాలి, తర్వాత దాంట్లో ఏది ప్రాపర్ గా మీనింగ్ కరెక్ట్ అవుతుందో అది పిక్ చేయాలి. ఎస్, యా. సో నెక్స్ట్, జనరల్లీ ద మోస్ట్ ఎఫెక్టివ్ అప్రోచ్ డీలింగ్ విత్ ద చైల్డ్ అగ్రెసివ్ బిహేవియర్. ఓకే, ఒక చైల్డ్ కి ఎక్కువ అగ్రెసివ్ బిహేవియర్ ఉంది, అది దేనిలో డీల్ చేయడానికి యూజ్ చేయాలనేది క్వశ్చన్. సో దాని ఆన్సర్స్: టు ఛానల్ హిస్ అగ్రెషన్ ఇంటూ legitimate areas in competition. First one, to reward him her friendly behavior, to ignore sheer's aggressive behavior. Okay. Third one, to give him due punishments ఇచ్చేసి when he show the aggressive tendencies. Next, to insist she apologizes for his undesirable behavior. ఇది అవ్వదు, ఇది అవ్వదు. సో అప్రోప్రియేట్ ఏముందండి? వివిధ పోటీలో రాణించేటట్లు చేయడం అప్రోప్రియేట్ ఉంది. సో ఆన్సర్ వచ్చేసి ఇది. ఫోర్ ఆప్షన్స్ చదువుకోవాలి, దాంట్లో ఏది అప్రోప్రియేట్గా ఉంటే అది టిక్ చేసేయాలి. ఓకే, యా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ నాట్ కరెక్ట్ నాట్ కరెక్ట్ అండి విత్ రిగార్డ్ టు లెక్చర్ మెథడ్ ఇన్ టీచింగ్. ఏది కరెక్ట్ కాదనేది క్వశ్చన్. డెవలప్స్ రీజనింగ్ అండ్ నెక్స్ట్ ఇంప్రూవ్ నాలెడ్జ్. ఇట్ ఈస్ వన్ వే ప్రాసెస్. ఇన్ దిస్ మెథడ్ స్టూడెంట్స్ ఆర్ ప్యాసివ్. ఇది ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. దీనికి ఇది ఒక కరెక్ట్ మెథడ్ కాదనేసి ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఏ డయాగ్రామ్ స్పీక్స్ మోర్ దెన్ 1000 words. ది స్టేట్మెంట్స్ మెయిన్ టు టీచర్ షుడ్ బి. సో ఫస్ట్ వన్, యూజ్ డయాగ్రామ్స్ ఇన్ టీచింగ్. నెక్స్ట్, స్పీక్ మోర్ అండ్ మోర్ ఇన్ ద క్లాస్. నెక్స్ట్, యూజింగ్ టీచింగ్ ఎయిడ్స్ ఇన్ ద క్లాస్. నాట్ స్పీక్ టూ మచ్ ఇన్ ద క్లాస్. సో ఆన్సర్ వచ్చేసి అప్రోప్రియేట్ గా యూజ్ టీచింగ్ ఎయిడ్స్ క్లాస్ లో యూజ్ చేస్తే ఇంకా హెల్ప్ఫుల్ ఉంటుంది అనేది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, which one of the following is not main task of the research in modern society? ఏదైతే మెయిన్ టాస్క్ ఏది కాదు అనేది క్వశ్చన్. సో ఫస్ట్ వన్, టు కీప్ పేస్ విత్ ద అడ్వాన్స్మెంట్ ఇన్ నాలెడ్జ్. ఇది అడ్వాన్స్మెంట్ నాలెడ్జ్ తో ఉండడం ఇంపార్టెంట్ అండి, ఇది అసలు అవ్వదు. టు డిస్కవర్ న్యూ థింగ్స్. ఓకే, నెక్స్ట్, టు రైట్ క్రిటిక్స్ ఆన్ ఎర్లియర్ రైటింగ్స్ అండ్ టు సిస్టమేటికల్ ఎగ్జామిన్ క్రిటికల్లీ అనాలిసిస్. ఇది గత రచనలపై విమర్శలు చేసిన పెద్ద మనకి అవసరం ఉండదు కదా. సో ఇది ఆన్సర్. నెక్స్ట్, ఓకే, ద రిసర్చ్ దట్ అప్లైస్ ద లాస్ట్ ఎట్ ఏ టైమ్ ఆఫ్ ద ఫీల్డ్ స్టడీ టు డ్రా మోర్ అండ్ మోర్ క్లియర్ ఐడియాస్ అబౌట్ ద ప్రాబ్లమ్స్. ఏ రీసెర్చ్ యూజ్ అవుతుంది? హిస్టారికల్ రీసెర్చ్, యాక్షన్ రీసెర్చ్, ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్, కేస్ ఆఫ్ స్టడీ. ఆన్సర్ వచ్చేసి మనం ఎక్స్పెరిమెంటల్ రీసెర్చ్ చేస్తే మనకు క్లారిటీగా తెలుస్తుంది దాని గురించి. ఓకేనా? ఎస్. The experimental study is based on first one, manipulation of variables, conceptual parameters, replication of research, survey of literature. దీనిలో ఆన్సర్ ఏంటంటే వేరియబుల్స్, మ్యానిపులేషన్ అనేది ఆన్సర్. ఫోర్ ఆప్షన్ చూడండి, దాంట్లో ఏది మంచి అనిపిస్తే అది పెట్టండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ శాంప్లింగ్ మెథడ్ ఈస్ నాట్ బేస్డ్ అనే ప్రాబబిలిటీ. ఆన్సర్ వచ్చేసి కోటా శాంప్లింగ్ అనేది ప్రాబబిలిటీ మీద డిపెండ్ అవ్వదు అనేది ఆన్సర్. ఓకే, ఎస్. నెక్స్ట్,
Which of the following is the first step in the starting the research process? Research process లో ఫస్ట్ స్టెప్ ఏంటి అనేది క్వశ్చన్. Searching sources of tools, survey of related literature, identification of problems, searching for a solution of the problem. ఇది ఎలాగో ఫస్ట్ రాదు. సో ఆన్సర్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లం. సో సెకండ్ ఇది హౌ డిడ్ హోమ్ సివింగ్ హెల్ప్ అమెరికన్ ఉమెన్? ఫస్ట్ దే బికేమ్ ఫీల్డ్ అనలిస్ట్ అండ్ రీసెర్చర్స్. ఇది కాంప్రహెన్షన్ అండి, ఇవి దాంట్లో ఉంటాయి మనకు సంబంధం లేదు. ప్యాసేజ్ ఇచ్చేసి దాని క్వశ్చన్స్ అండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇంకా కింద క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని. యా, ఏ టీచర్ షుడ్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఓకే. యా, he or she will be good communicator if he or she and ask questions about his or her classroom, help students to store good marks, help students to ask relevant questions, use and provide instructional materials. ఆన్సర్ వచ్చేసి స్టూడెంట్స్ కి హెల్ప్ చేయడం రిలేటివ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు. ఓకే. ఎస్. వాట్ ఈస్ సింక్రోనస్ మీడియా? సింక్రోనస్ మీడియా అనేది ఏంటంటే క్వశ్చన్. సో లైవ్ టెలికాస్ట్ ని సింక్రోనస్ మీడియా అని అంటారు. మిస్టర్ అజయ్ completed MA Economics. He is going to attend an interview. He dressed for the occasion. This is an example of non-verbal. Verbal అంటే oral. Yes. Yeah. ఇవన్నీ లాస్ట్ టైం డిస్కస్ చేసాము. లాస్ట్ వీడియోలో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే చూడండి మ్యాథ్స్ క్వశ్చన్స్. ఎస్. సో విచ్ డివైస్ ఇస్ రిక్వైర్డ్ టు ఫర్ ద ఇంటర్నెట్ కనెక్షన్? జాయిస్టిక్ అనేది నథింగ్ బట్ ఇన్పుట్ డివైస్ అండి. కంప్యూటర్ క్వశ్చన్. మోడమ్ అనేది ఇంటర్నెట్ కనెక్షన్ కి యూజ్ చేస్తాం. సిడి డ్రైవ్ అంటే నథింగ్ బట్ స్టోరేజ్. ఎన్ఎస్సి కార్డు కూడా అలాంటిది. ఓకే. యా, మోడమ్ ఇస్ ద ఆన్సర్. ఇది కూడా లాస్ట్ టైం డిస్కస్ చేశానండి. జంక్ ఈమెయిల్స్ ఆల్సో కాల్డ్ స్పామ్ ఫోల్డర్ ని జంక్ ఈమెయిల్స్ అంటారు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ ప్రోటోకాల్ యూజ్డ్ ఫర్ ద ఇంటర్నెట్ కమ్యూనికేషన్? టీసీపీ, హెచ్టిటిపి, టీపీపీ. టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే. నెక్స్ట్ ఇది కూడా అవుతుంది. ఐఎస్పీ అనేది ప్రోటోకాల్ అనేది కాదు. నెక్స్ట్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంట్ అండి. Laterite soil contains more of iron and aluminum, magnesium and boron. బోరాన్ ఉండదు కాబట్టి తీసేస్తాం. మెగ్నీషియం అండ్ సిలికేట్స్. నెక్స్ట్ పొటాషియం అండ్ లెడ్ ఉండదు కదా. సో ఆన్సర్ ఇస్ ఐరన్ అండ్ అల్యూమినియం. ఇక్కడ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, వరల్డ్ ఓజోన్ డే, వరల్డ్ వెట్లాండ్స్ డే, ఎర్త్ డే. సో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడండి? June 5th. ఓకే. యా. వరల్డ్ ఓజోన్ డే September 16th. లాస్ట్ వీడియోలో డిస్కస్ చేశాను. వరల్డ్ వెట్లాండ్స్ డే February 2nd. వరల్డ్ ఎర్త్ డే April 22nd. రైట్. యా. నెక్స్ట్ ఈకో లేబులింగ్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్ట్స్ ఈస్ రెగ్యులేటెడ్ బై. ఈ యాక్ట్ ద్వారా రెగ్యులేట్ చేశారు. అది జస్ట్ గుర్తుంచుకోండి. ISO 14020. The El Nino disappears in March and reappears in December. Answer is December. నెక్స్ట్ నేను లాస్ట్ దాంట్లో కవర్ చేశాను కొన్ని కెమికల్స్. CFCs, క్లోరోఫ్లోరోకార్బన్స్, దేనికి యూజ్ చేస్తే ఓజోన్ డిప్రెషన్ యూజ్ అయ్యి. రైట్. యా. CO2 అండ్ మీథేన్, గ్లోబల్ వార్మింగ్.
Yes. COD and BOD, water pollution. Methyl isocyanate, Bhopal tragedy. General noise pollution came easy and sound system. Okay. Yeah. ఇంకా అలాంటి ఏమైనా ఉంటే అవి. The mode of education transition in ancient systems of Gurukula education is to be vocation based, value based, skill based, all of the above. గురుకులలో అన్ని కలిపి నేర్పిస్తారండి. ఎస్. అకార్డింగ్ టు జస్ట్ అకార్డింగ్ టు రాధాకృష్ణ కమిషన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎయిమ్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, నాట్ అన్నారు. ఓకే. టు డెవలప్ డెమోక్రటిక్ వాల్యూస్ అండ్ పీస్ అండ్ హార్మోనీ, to develop the great personalities who can give their contribution to various places, to develop vocational skills and traditional crafts, to develop reasoning and critical thinking. ఇది కాదంట. ఓకే. రాధాకృష్ణ కమిషన్ లో. నెక్స్ట్ మన ఐఏఎస్ కి ట్రైనింగ్స్ ఇస్తారు కదా. ఫౌండేషన్ ట్రైనింగ్ టు న్యూలీ రిక్రూటెడ్ ఐఏఎస్ ఇస్ ఇంపార్టెడ్ బై లబాష్నా అని షార్ట్ కట్ లో వాడతాం. ఎల్బిఎస్ నేషనల్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్. ఓకే. నెక్స్ట్ నాక్ ఫుల్ ఫామ్. నాక్ ఫుల్ ఫామ్ అంటే నథింగ్ బట్ నేషనల్ అసెస్మెంట్ అక్రిడేషన్ కౌన్సిల్. ఇది గుర్తుంచుకోండి ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ యూనివర్సిటీస్ కెనాట్ అవార్డ్ డిగ్రీస్? స్టేట్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ, డీమ్డ్ టు బి యూనివర్సిటీ, నన్ ఆఫ్ దెమ్. నన్ ఆఫ్ దెమ్ ఇస్ ద ఆన్సర్. ఎస్. యా. దీంట్లో సరిపోయాయండి. ఈ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. ఓకే. థ్యాంక్ యూ. నాకు తెలిసి తక్కువ టైంలో కవర్ అయినాయి అనుకుంటున్నాను. ఇవి చూస్తే మీకు ఐడియా వస్తుంది. నేను 23 పేపర్ కూడా ట్రై టు చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే. యా. థ్యాంక్ యూ.